सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारे महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఏకల భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో నిరంతరం జరుగుతున్న ఈ సత్సంగ యజ్ఞంలో ప్రతి ఒక్క మనసు ఒక పుష్పంగా ఆ యజ్ఞంలో ఆహుతి కాగలిగితే సర్వత్రా నిండి ఉన్న చైతన్యం ఏదైతే ఒకటైతే ఉందో ఆ యజ్ఞంలో అంటే యజ్ఞంలో లేదా ధునిలో మంటలో ఏది వేసినా కూడా ఒకే తెల్లదనంగా ఏదైతే వస్తుందో మన మనసుని ఆ యజ్ఞంలోకి నప్పించగలిగితే మనం ఉన్న ప్రాంతము మనం ఉన్న సమాజము అంతా కూడా ఆ తెల్లదనం అంటే స్వచ్ఛత నిజాయితీ ధర్మం వస్తుందని మాస్టర్ గారి యొక్క ఆకాంక్ష. మాస్టర్ గారి సాయిలాంధ్ర గ్రంథంలో భూలోక వైకుంఠముగాక అని రాస్తారు ఉపోద్ఘాతంలో. భూలోక వైకుంఠంగాక అంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ కూడా వైకుంఠం అంటే మనకి వస్తారు మహావిష్ణువు అనిపిస్తారు, పాల సముద్రం అనిపిస్తారు, ఆదిశేషుడు ఆయన సాయించాలని అదే మనకు గుర్తొస్తుంది. వైకుంఠం అంటే విష్ణువు అంటే అనంతుడు అంటే అంతటా నిండినవాడు, అందరి హృదయాల్లో నింపబడినవాడు, ఉండేవాడు. ఈ భూలోకం కూడా అంతటా అందరి హృదయాల్లో కూడా ఒకే తత్వం నింపబడాలని భరద్వాజ మహారాజు గారి ఆశ. అందుకని ఈ భూలోకం వైకుంఠముగాక. అందులో పాల సముద్రం మామూలు సముద్రం, పాల సముద్రం, పాలు స్వచ్ఛత, దాని సత్యానికి గుర్తుగా, ధర్మాన్ని గుర్తుగా అని మనం భావించగలిగితే మనం ఉన్న చోట కూడా సత్యము ధర్మంతో పరిపాలింపబడుగాక అని భరద్వాజ మాస్టర్ గారి యొక్క సంకల్పం. ఆ సంకల్పంలో ఆయన ఆరాధిస్తూ ఆయన పూజిస్తూ గత వారం నేర్చుకున్నాం. బెలారకు ఏం చెప్పాడు సంగతి ఏం చెప్పాడు? గురువు వాక్యాన్ని ఎప్పుడో హృదయంలో గుర్తుంచుకోకుండా నువ్వు ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ కూడా నిరుపయోగము. మరి ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే మనకి జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం, మనం జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం. అలా కాకుండా గురువాజ్ఞను పాటించకుండా గురువుని బాహ్యంగా పూజిస్తూ గురువుగారి యొక్క వాడిన వస్తువులని ఆయన పూజిస్తూ ఉండడం వల్ల ఉపయోగం లేదు. మిలారపక్కన ఏం చెప్పారు? నా ఎముకని నా బూడిదని పెట్టి స్తూపాలు కట్టడంలో ఉపయోగం ఉండదు, నేను చెప్పిన ధర్మ పతాకాన్ని ఎగురువేయండి అన్నాడు. భరద్వాజ మాస్టర్ అలాగే చెప్తున్నాడు, ఆయన చెప్పిన ధర్మ పతాకాన్ని ఎగురువేయండి, అది మన లక్ష్యం కావాలి, అది మన గమ్యం కావాలి అని మిలారప్ప గారు గత వారం చెప్పారు. అంటే దీనిపై కాబట్టి మనం ఏం చేయాలి? ఏ విధంగా అయినా సరే మన లక్ష్యము మన ధ్యేయము అన్నీ కూడా ఎలా ఉండాలంటే గురువు చెప్పిన వాక్యానికి అనుసరించుకొని పోవాలి. కాబట్టి ఆధ్యాత్మిక ఉపకరించిన పని ఏనాడు చేయకూడదు. ఇక్కడ ఆధ్యాత్మికం గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మికం అంటే మనం సంస్కరించుకోవడానికి, మనకు సంస్కరించుకోవడానికి పనికిరాని విషయం ఏదైనా సరే ఆ పని మనం చేయకూడదు. గత వారం ఎంచుకున్నాం, మనం ఒక పని చేస్తే ఇలా చేశామే అని చింతించలేని విధంగా పని చేయాలి. కాబట్టి ఆధ్యాత్మిక ఉపకరించని పని చేయకూడదు. అంటే కర్మేనా కాదు, ఆలోచన కూడా, భావాలు కూడా. ఎందుకంటే ఒక ఆలోచన భావాలు కూడా సాధనకు అంతరాయినాయి. ఇది మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఏదో ఒక ఫంక్షన్లో ఇంకో దగ్గర మనం అందులో పాల్గొని మనం ఇంటికి వచ్చిన తర్వాత మన మనసు మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది. బాగా గమనిస్తాం. అంటే ఏంటి? అక్కడ మనం మాట్లాడిన మాటలు, వాళ్ళ యొక్క రూపాలు, వాళ్ళ యొక్క గుణాలు, వాళ్ళ యొక్క పేర్లు, ఇవన్నీ దాదాపు 2-3 గంటల దాకా మన చుట్టూ జరుగుతూ ఉంటుంది. మామూలు సాధకుడిగా ఉంటాడు, అలా చూస్తాడు, అలా వదిలిపెడతాడు. కానీ మామూలుగా మనలాంటి వాళ్ళు చేస్తారంటే వాళ్ళు చూడంగానే వాళ్ళ రూపం ముద్ర పడిపోతుంది, వాళ్ళ యొక్క గుణగుణాలకు ముద్ర పడిపోతుంది, వాడు అక్కడ మాట్లాడే మాటలు ముద్ర పడిపోతుంది. అందుకే ఆహార విహార అంటాం. ఆహారం విహారం అంటే ఏంటి?
లోపల ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ ముందుగా చెప్తున్నాడు, ఆధ్యాత్మిక సరితూగని ఏ విషయం అయినా సరే నువ్వు దాని జోలికి వెళ్ళవద్దు. ఇదే స్వామి వివేకానంద మాట అంటాడు, నీ ఆధ్యాత్మికతకి ఏదైతే అడ్డు వస్తుందో దాన్ని విషంతో భావంతో దాన్ని త్యజించు అన్నాడు. విషముల చుక్క బుట్టని ఒక బుట్టని దాన్ని త్యజించు అన్నాడు. అంటే ఆధ్యాత్మిక ముందు కూడా ఏదైతే నీకు అడ్డు వస్తుందో మనకు తెలుస్తుంది ఇది అడ్డు వస్తుంది అనే సంగతి. దాన్ని విషప్రాయంగా భావించు. విషయాన్ని మనం తాగం, అది ఒక బుట్టైనా సరే. కాబట్టి ఆ విషం అనే భావంతో నువ్వు దాన్ని విడిచిపెట్టు అని స్వామి వివేకానంద చెప్తున్నాడు. కానీ విడిచిపెట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు, విడిచిపెట్టని పరిస్థితి వచ్చేది అనేది ఎప్పటికీ ఉండదు. నిజమైన లక్ష్యము సాధకుడికి మనలో సంకల్ప బలం లేకపోతేనే అలా జరుగుతుంది. సంకల్ప బలం ఉంటే అలా అట్టి పరిస్థితులు రాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి మహాత్మ జీవితం అంతా కూడా మనం ఏమనుకుంటున్నామండి, ఇక్కడ పొరపాటు మనం సాధన చేస్తున్నామని బాగున్నాం, చిన్నపిల్లల ఆటలాగా ఆడుకుంటున్నాం. గత 2 వారాలు చదువుకున్నాం. మనం చేసే ఆదివారం ఉంటే తల్లి వంట చేస్తే మన పిల్లలు మన చిన్న చిన్న బొమ్మలతో వంట చేసినట్టు ఉంటుంది. అటువంటిది మన సాధన. అందువల్ల అనుకుంటాను అది నిజమైన వంట అనుకుంటూ అబ్బా అమ్మ అని కాలింది తిను అంటున్నాం మనం. అలా ఇప్పుడు ఏమంటున్నాము, అటువంటి పరిస్థితులు వస్తే ఏం చేయాలి అని అంటున్నారు. అటువంటి పరిస్థితులు రాని పరిస్థితి వస్తుంది సంకల్పం ఉంటే. ఇది అనుభూతి చెప్పడమే, ఏదో మాట వరుసకి మెప్పించడం మాత్రం కాదు. ఎందుకంటే మాస్టర్ చెప్పాడు, నీలో సత్సంకల్పం ఉంటే ప్రకృతి నీకు సహకరిస్తుంది. అంటే అక్కడ లోపం ఎక్కడ ఉంది, మనం ఇతర లోపం నెడుతున్నాం. అది ఆలోచించడం మనం. అంటే ఏంటి, మన దృష్టిలో చూస్తున్నాం. అదే దృశ్యాదృశ్య జగత్తులందరి వ్యక్తావ్యక్తంలో పనిచేయు ప్రకృశక్తి స్వరూపులకు దేవతలందరూ నా ఇందు ప్రసన్నులై నా జీవితమును మీ ధ్యానమునడి అగ్నిలో సమిధిగా అర్పించుటకు సదా తోడ్పడుదురుగాక. ఉదయ ప్రార్థన మార్చి చివరి దృశ్యాదృశ్య జగత్తులందరి వ్యక్తావ్యక్తంలో పనిచేయు. దృశ్యము అదృశ్యము, వ్యక్తమే వ్యక్తం పనిచేస్తుంది, ప్రకృతి పనిచేస్తుంది. ఆ దేవతలందరూ నా ఇందు ప్రసన్నులు అవ్వాలి. మీరు చేసే యజ్ఞ ధ్యానంలో ఒక సమిధిగా వాళ్ళు సహాయపడాలంటే సత్సంకల్పం ఉండాలి. ఉంటే అవన్నీ కూడా మనం ఒక సినిమా చూస్తుంటాం. ఒక దుష్టుడు, ఒకడు సజ్జనుడు మంత్రాలు పలికితే దుష్టుడు వచ్చి మంత్రతంత్రాలు చేయాలని ఉంటాడు. వాడి చుట్టూ సజ్జన చుట్టూ ఒక వలయం మారి కనపడుతుంది. సినిమాలు మనకు అర్థం కాదు చెప్తున్నాను అనమాట. వాడు ఆ వలయం దాటి రాలేడు. వాడు అబ్బాయి ఇక్కడ శక్తి ఉంది కాబట్టి ఈ శక్తిని చేయాలంటే ఇంకో ప్రయత్నం చేస్తాడు. ఎట్టి ప్రయత్నం చేసినా సరే సజ్జనుడిని ఏమీ చేయలేడు. ఇక్కడ మనం చూసే దృష్టిని మార్చేది ఈ సత్సంగం అంతా ఒకటి మనం గుర్తుపెట్టి ఒకటే అని, సత్సంగం అంతా మన దృష్టికోణం మార్చడానికే ప్రయత్నం వస్తుంది అంతే. ఇది ప్రథమ చికిత్స. అసలు చికిత్స సాధనలో ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఫస్ట్ ఎయిడే ఈ సత్సంగము. మనం చేసేంతా కూడా ప్రథమ చికిత్స మాత్రమే. అది గుర్తుపెట్టుకోవడం లేదు. మనం మెడికల్ షాప్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గలేదే అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. మెడికల్ షాప్ మన బాడీ ఇచ్చే టాబ్లెట్ మనం ఇస్తే మనకేం తగ్గుతుంది? మన యొక్క రోగ నిర్ధారణ ఎవరు చేస్తాడు? సరైన డాక్టర్ చేస్తాడు. మన అధిని ఉపయోగించి వాడిని నమ్ముతున్నాం, వాడిని మందు తీసుకుంటున్నాం, తగ్గకపోతే తిడుతున్నాం. అంటే ఇక్కడ భావం మనం గుర్తుపెట్టుకుని లేదు. భగవంతుడి యొక్క సృష్టి ఎలా సృష్టించాడో అలాగే ఉంది. జగత్తుని భగవంతుడు సృష్టించాడే, అది అలాగే ఉంది. కానీ మనం వేరే కోణంలో మనకు వేరే విధంగా కనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా కూడా మన దృష్టిని బట్టి కనిపిస్తుంది. బాగా ఆలోచించండి. మన భావాలను బట్టి గోచరిస్తుంది. నిదానంగా ఉందండి పాయింట్. భగవంతుడు జగత్తు అలాగే ఉంది, అంటే ఏం మార్పు లేదు. దృష్టికోణం వల్ల నీకు వేరే కనిపిస్తుంది, నీ భావాల వల్ల వేరే కనిపిస్తుంది. ఎలానో అడగదు. నా ప్రారంభం నాకు కష్టాలు వస్తున్నాయి, నా ప్రారంభం నష్టాలు వస్తున్నాయి.
నా ప్రారంభంలో సంతోషం రావచ్చు. నా ప్రారంభం వల్ల కష్టం నష్టం వచ్చినప్పుడు ఈ జగత్తు నా పట్ల పక్షపాతంగా ఉంది అంటున్నా నేను. అర్థం కదా? ఈ జగత్తు నా పట్ల పక్షపాతంగా ఉంది. చూడు, వాడేమో అలాగున్నాడు, నేను కష్టపడుతున్నా, నేను నష్టపడుతున్నా, నేను వాడికన్నా బాగా చదువుకున్నా, వాడికన్నా బాగా కష్టపడ్డా, నాకు ఎందుకు ఆ పద్ధతి వచ్చింది. కాబట్టి ఈ జగత్తు అంటే జగత్ దేవుడు అనుకోండి, నా పట్ల పక్షపాతం ఉంది అంటున్నాను నేను. నిజమైన కర్మ సిద్ధాంతం ఉంటే అన్నాను. నా భావం ఏంది? నాకు ఎప్పుడు సుఖం కావాలి, ఎప్పుడు సంతోషం కావాలి. మరి నేను చేసిన నేరానికి పాపాలకు శిక్ష వద్దా? నేను వద్దనుకుంటాను అనుకోండి, అది ఎదుటివాడు నేరం చేస్తే వాడికి శిక్ష లేకపోతే నేనేమనుకుంటాను? వద్దనుకుంటానా? అప్పుడు దృష్టి కూడా ఎక్కడ ఉంది? మళ్ళా ఉంది. జగత్ ఎలా ఉంది? అలాగే ఉంది. ఇంకొకటికి ఈ జగత్తంతా కూడా సుఖంతో అనిపిస్తుంది, ఇంకొకటికి ఈ జగత్తంతా కూడా దుఃఖం అనిపిస్తుంది. ఇంకొకటి ఏం చేస్తున్నాడు? ఏదో సమాజ సేవ చేస్తున్నట్టుగా బాగా ఫీల్ అయిపోతూ ఈ సమాజం నేను ఉద్ధరిస్తున్నట్టుగా ఏంటి వీళ్ళంతా ఉన్నాడు, జారి పడుతున్నాడు. ఒకడు నా బొడిగాడు నేను సహాయం చేస్తున్నాడు, ఇంత పనికి మా వీళ్ళకి నేనే సహాయం చేస్తున్నా, ఏంటి ఇలా అయిపోయింది అని నేను జాలి పడుతున్నా. అక్కడ జాలిపడము సహాయం అంటే ఏమీ లేదు, వాస్తవంగానే అక్కడ ఉంది. ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే ఏంటి మానవులు, ఈ మోసాలు, ఈ యుద్ధాలు, ఈ రాజకీయాలు, ఈ భూకంపాలు, ఈ వరదలు అని భయపడుతూ ఈ జగత్తును చూస్తున్నాడు ఇంకొకడు. అటువంటి పరిస్థితి వస్తే అని అనుమానం వచ్చింది మీకు, దాని పరిస్థితికి సమానం చెప్తున్నాను ఇక్కడ. ఆ పరిస్థితులు రావడం రాకపోవడం ఏం మన ప్రారంభమే. నాలో అందరిలోనూ ఆ శత్రువులో కూడా విరోధిలో కూడా ఈ భగవతత్వం లాగా ఉంది అని భావించగలిగితే నేను నిజమైన వ్యక్తిత్వం. దాన్ని ఇంకొక ఉదాహరణ చెప్పుకుంటున్నాం. ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటన నీ లీల. ప్రతి ఒక్కరు చేసే ప్రతి ఒక్క కార్యం కూడా నీ ఆదేశం. ఆయన ఆలోచించండి, ప్రతి సంఘటన కూడా నీ యొక్క లీల. ప్రతి సంఘటన కూడా ఆయన యొక్క లీల. పాపము నీ దృష్టిలో, దృష్టి నీ కోణం, అది పాపం అని. కానీ ఆయన దృష్టిలో ధర్మం ఉంటుంది. అందుకే ఏ ఘటనైనా కూడా సరే అది ఆయన లీల అని భావించగలుగుతాడు నిజమైన భక్తుడు. ఏ ఇతర కాలం ఎవరేం చేసినా ఆయన ఆదేశం ప్రకారంగా చేస్తున్నాడు. ఆల్రెడీ రికార్డింగ్. మీరు తిడుతున్నారు, ఆయన ఆదేశం తిట్టమని. మీరు పొగుడుతున్నారు, ఆయన ఆదేశం పొగడమని. అంటే అది మార్పు ఆయన కదా. ఆల్రెడీగా ఈ తిట్టడము పొగడము ముందుకు రికార్డింగ్, మన జ్ఞానబంధం, మన కర్మ సిద్ధాంతం. ఆ తర్వాత నాకు వచ్చే పొగడ్త కావచ్చు, తెగడ్త కావచ్చు, నాకు ఒక ఉపదేశం. పాయింట్ బాగా నన్ను పొగిడినా ఉపదేశమే, నన్ను తిట్టినా నాకు ఉపదేశమే అనుకుంటాడు నిజమైన భక్తుడు. జాగ్రత్త పడు, పొగడుతున్నారు, అందులో నువ్వు భూమిలో దిగబాక అని నాకు హెచ్చరిక. ఏది? నన్ను వీరుడు సూర్యుడు, నీ అంతటి వారు లేరు, సాక్షాత్ దిగే బాబా, మీరే మాకు అన్నీ అంటూ ఉంటారు కదండి. అంటున్నప్పుడు ఏముంది? రే జాగ్రత్త పడు, అది నీకు హెచ్చరిక తీసుకో. అలాగే తిడుతున్నారు, నువ్వు ఎదవి పనికి మళ్ళాడు ఏది, మరి హెచ్చరిక తీసుకో, నువ్వు తప్పుని సర్దిద్దుకో. నేను లోపల వాళ్ళు గుర్తు చేస్తున్నారు, కానీ జాగ్రత్త పడు. ఎదుటి వారు నీ మీద ఏదో చూపించినట్టుగా నువ్వు జీవించు అనేది ఒక హెచ్చరిక అవునా కాదా? నన్ను పొగిడినా తెగిడినా అని హెచ్చరిక తీసుకుంటాడు భక్తుడు. ఇంకా అయితే మీ సన్నిధి ఎక్కడ ఉంటే అది మీ సన్నిధి, నేను ఎక్కడుంటే మీ సన్నిధి అది అనే భావంలో ఉంటాడు భక్తుడు. ఇంకేముంటాయంటే ఈ లౌకికంలో నేను ఏమీ చేయలేకపోతున్నాను, అంటే లౌకికంలో నేను పడలేకపోతున్నాను
ఎక్కడ మీ నామం వినబడితే నా కాళ్ళు అక్కడ వెలిగిస్తున్నాయి. ఎక్కడ మీ పెదాల మీద మీ నామం పలిగితే నా హృదయం నెమలి పించి విప్పి ఆడినట్లుగా, నల్లటి మోపు సాగినట్టుగా అలా ఉంది. ఈ లౌకికమంతా నేను చేయలేకపోతున్నాను. మీ సరిదే మహాప్రసాదం అనుకుంటున్నాను, ఆ భావంతున్నాను. అందరూ నన్ను పిచ్చివాడు అంటున్నారు. నిజమైన భక్తుల యొక్క భావాలు చెప్తున్నానంటే అందరూ నన్ను పిచ్చివాడు అంటారు. అదే కదా నీకు కావాల్సింది. ఎవరికి? భగవంతుడికి. అదే కదా నీకు కావాల్సింది. నేను మాత్రం నీ పాదాలకు వదిలిపెట్టాను. ఇది భక్తుడి యొక్క ప్రార్థన. చూడండి, ఒకదాని లింక్ చూడండి ఎంత వస్తుందో. కాబట్టి నిజమైన వ్యక్తికి ఇది ఉదయం చెప్పింది దిగండి. చెరసాల్లో కృష్ణుడు పుట్టాడు, వసుదేవుడు ఎత్తుకుని వస్తున్నాడు. మరి ఏమైనా దారిచ్చిందా లేదా? ఎందుకు దారిచ్చింది? తల మీద ఎవడున్నాడు? జ్ఞానం ఉంది. నిజంగా జ్ఞానం ఉన్నవాడికి అన్ని అడ్డంకులు తొలుగుతాయి. నిజమైంది. అనుభవంతో, ప్రాక్టికల్తో ప్రతి క్షణము అనుక్షణము అనుభవించి చెప్పడం. అందుకని ఇంత బలపు చెప్పాల్సి వస్తాం. ఒకడికి నేను మంచి, ఇంకోటి నేను చెడ్డ. నేను మంచివాడినా చెడ్డవాడినా? ఒకడికి నేను మిత్రుడిని, ఇంకోటికి శత్రువుని, ఇంకోటి పనికి మాలినవాడిని, ఇంకోటి మందబుద్ధిని, ఇంకోటి ఊరుకుడిని. ఇప్పుడు వెంకటేశ్వరని ఒక్కొక్కరు విధంగా అనుకున్నారు లేదండి. అంటే భావం ఏంది అక్కడ? వాడి భావమే వాస్తవ జగత అలాగే ఉంది. అది మార్పు. అందుకే అంటాను, భగవంతుడు ఎక్కడ ఉంచితే అదే నీ గమ్యం. భగవంతుడు నీకు ఏది ప్రసాదిస్తాడో, ఏది అనుభవిస్తావో అది ఆయన ప్రసాదం. ఎలా గెలుగుతుంది అని కూడా ప్రశ్న. దానికి ఉదాహరణే జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులన్నీ. 83,99,999 జీవరాశులు ఉన్నాయే, అవే మనకి మార్గదర్శి. అవి ఎక్కడుంటే అది నివాసం. ఏది ఆహారం లభిస్తే అంతవరకు తింటుంది, అంతకు మించి ఏం పోదు. భవిష్యత్తు గురించి ఆలోచించదు. మరి మనిషి ఇంత వివరణ వస్తుందండి. దానికి మనం ఏం చేయాలి? సర్వశరణాగతి చేయాలి. మన నాకు చెప్పినట్టుగా నేను బాధలు పట్టుకున్నా, నా తను నువ్వు రాసిందే, నీదే బాధ్యత అంటాడు నిజమైన భక్తుడు. నాకు చింత లేదు, నీ బాధలు పట్టుకునే నాకు చింత లేదు. ఈ వంతులు ఉంటే పరిస్థితి దానంతటి చక్కబడుతుంది. ఇది 100కి 100 పాలు కాదు, 110 పాలు వేసుకున్నా కూడా నష్టం లేదు. సంకల్ప బలం ఎంత తీవ్రంగా ఉంటే అంత. ఒక ఏఎస్ఆర్ సివిల్లో రావాలంటే వాడి సంకల్పం గట్టిగా ఉంటే ఫస్ట్ అటెంప్ట్లో వాడు సివిల్ తెచ్చుకుంటున్నాడు కదండి. ఒక మానసిక వికలాంగుడు, ఒక దివ్యాంగుడు మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడు సివిల్ సంపాదిస్తున్నాడు కదండి. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కాబట్టి అటువంటి పరిస్థితి వస్తే అంటే సంశయం అందే. ప్రాక్టికల్ చేసి చూడండి, ఎందుకు వస్తుంది అని చేసి చూడండి, మీకు తెలుస్తుంది అంటాడు వరదరాజ మాస్టర్ గారు. నువ్వు ప్రయోగం చేయకుండానే జరుగుతుందా జరగలేదంటే మిక్సింగ్ లోపం ఉండదు అక్కడ. ఒకవేళ మిక్సింగ్ లోపం ఉంటే జరగదు. అప్పుడు ఏం చేస్తారు? మిక్సింగ్ కూడా పోతాడు. ఏదో నేను చేసేది నువ్వు ఇలా వచ్చిన పొరపాటు చేసావరా అందుకనేసి. అందుకే ఇది ప్రాథమిక విద్య. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనం పప్పులో కాలేస్తున్నామండి. మనం చేసేది ఇదే ప్రాథమిక విద్య. అందుకే చెప్తున్నాడు, గురువు గారు చెప్పింది వింటూ ఆ చెప్పినట్టు నడుచుకోకపోతే నువ్వు ఎన్ని ప్రయత్నం ఉపయోగం ఉంది? ఒక్క శృతి చాలు. ఈ పరిస్థితులకంతా మనం బయటపడాలని, విముక్తిపడాలని ఒకటే ఒకసారి చాలు. అల్లా మాలిక్ని గుర్తుపెట్టుకుంటే చాలు. భగవంతుడి యజమాని గుర్తుపెట్టుకుంటే చాలు. దాన్ని స్థిరంగా నిలబడగలిగితే చాలు. దాన్ని దృఢంగా ఉంచుకోగలిగితే చాలు. దాన్ని నిరంతరం స్మరించుకుంటుంటే చాలు.
ఆ ఒక్క వాక్యాన్ని. ఎందుకు చేస్తాం? మనం ఇప్పుడే చేరిపోవాలి, పైకి నేరుకి వెళ్ళిపోవాలంటే అది మాత్రం 100కి 100 రూపాయలు వీలే కాదు, 110 వాళ్ళు వీలు కాదు. మనం ఇప్పుడే బాగా గుర్తుపెట్టుకోవాలండి. అలా గుర్తుపెట్టుకున్న వాడే గమ్యం చేరగలడు. వాడి జీవితం అనుకోని రీతిలో వస్తుంది. ఇవి సత్యంగా చెప్తారని నాకు నమ్మకం లేదు, కానీ ఆయన సంకల్పం, దాని దగ్గర వాతావరణం మరి జరగదా? దాన్ని తీరుతుంది అంతే. ఆ విషయమే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అసలు మీరు దేనికని ఆధ్యాత్మిక ఉపకరణ చెప్పాలి, ఎప్పుడు చేయబాక అంటే ఏ పడిన ఆలోచన కూడా డైవర్షన్ వస్తుందనుకో, నెట్ పారేసి ఒకసారి ఏదో శబ్దం వస్తుంది, ఆ శబ్దానికి నామ లింకు పెట్టుకో, నన్ను కలిసాము భగవంతుడి గురించి మాట్లాడుకుంటుండు, అప్పుడు అన్నీ సక్కపడిపోతాయి. ఆయన అభిష్టం నెరవేరుతుంది. ఆ అభిష్టం నెరవేర్చాలని సంకల్పంగా ఉంటే తప్పకుండా కూడా అన్ని అనుకూల పరిస్థితులే, ప్రతికూల పరిస్థితులు రావు. వచ్చిన వాడు ప్రారంభంగా తీసుకుంటాడు. వాడు జరగలేదు జరగలేదు సార్, ఆయన నిర్ణయమే జరిగింది, ఆయన నిర్ణయమే, ఇది నాకే సంబంధం లేదు. అది బిల్లారప్ప గారు చివరిగా చెప్పింది. ఎందుకని ఆయన స్థితి వదిలిపెట్టే సమయం ఆసనం అయిపోయింది. విషప్రయోగం జరిగింది. విషప్రయోగం చేసిన వాడు ఎవడు? గేష్ అనేవాడు. వాడు వచ్చాడు. ఈయనకు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత కొంత కపట మాటలతో మాట్లాడుతున్నాడు. అబ్బా మళ్ళీ కష్టం వచ్చేసింది, మీకు ప్రమాదకరం జబ్బు వచ్చేసింది, మీరు ఎలా తట్టుకుంటున్నారు? మీరు ఇలా మందు మాకు తీసుకోకూడదా? ఇట్లా అంటున్నాడు. మీకు ఇలా ఇబ్బంది రావడానికి కారణం ఎవరో? పోనీ ఈ వ్యాధిని ఇంకోరికి మీకు శక్తి అంటున్నారు కదా, ఈ వ్యాధిని ఇంకోరికి సంక్రమింపజేయండి, వాళ్ళు తీసుకుంటారు కదా. పోనీ అలాంటి వాడిని మీకు దొరకకపోతే, మీ వల్ల కాదనిపిస్తే నాకన్నా ఇవ్వండి, అంతకంటే మీకు చేయగలిగేది ఏముంది అని కపట నాటక మాటలు. ఇట్లాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు. బాగా గమనించండి. శకులు లాంటి అందుకే భారతం చెప్పాడు, శకులు లాంటి మన దగ్గరే ఉంటారు, మనకి మధ్య చెప్తుండే ఉంటారు, మనకి గొల్లు అవుతూనే ఉంటారు. అందుకే వింటే భారతం వినాలి, ఎందుకు పద్దెలు పడింది అని. అలా ఇలా చెప్పేటప్పటికి నిజానికి నాకు ఎలాంటి శుద్ధి నాకు అవసరం లేదు అంటాడు బిల్లారప్ప. నాకు శుద్ధి అసలు అవసరమే లేదు. ఈ విషయంలో దీన్ని కావాలనుకోవడం వద్దనుకోవడం నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలనుకున్నా వద్దనుకున్నా నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం పూర్తిగా నీకు తెలుసు, నీకే తెలుసు. సామాన్యంగా యోగులకు వచ్చే జబ్బులు మామూలు వారి కంటే చాలా భిన్నమైనవి. యోగులకు వచ్చే జబ్బుకి మనకు వచ్చే జబ్బుకి చాలా తేడా ఉంటుంది. దానికి రమణ మహర్షి మనకి ఉదాహరణ తీసుకోవాలి, రామకృష్ణ పరమహంస ఉదాహరణ తీసుకోవాలి, వెంకటేశ్వర ఉపశుద్ధపడడం దాని ఉదాహరణ తీసుకోవాలి, కాదు బాబా చివరిలో ఉపశుద్ధి ఎలా బయటపడడం దాని ఉదాహరణ తీసుకోవాలి. ఆ ఉబ్బసం వ్యాధి తీసుకున్నాం. ఆ ఉబ్బసం వ్యాధి కనీసం 5 నిమిషాల్లో మనం తట్టుకోగలమా? మరి సాయినాథుడు ఎన్నో తట్టుకోగలిగాడు, వెంకటేశ్వర ఎంతో తట్టుకోగలిగాడు, రామకృష్ణ పరమహంస గొంతు క్యాన్సర్, నీళ్ళు కూడా మింగలేకపోయాడు. కానీ సత్సంగం ప్రజలు మాత్రం ఆపలేదు. గొంతు గరగరంటేనే సత్సంగం ఎగ్గొడతా నా బుద్ధి సాధకుడు అనేవాడు. మరి వాడి యొక్క వచ్చిన వ్యాధికి నా వ్యాధికి ఎంత భిన్నంగా ఉంది? కాబట్టి యోగులకు వచ్చే జబ్బులు మామూలు జబ్బుల కంటే భిన్నంగా ఉంటాయి. యోగులు అనుకోకుండా వాళ్ళకు మళ్ళీ యోగులు కూడా అనుకోకుండా జబ్బు పడినట్లు కనిపిస్తారు, కానీ వాళ్ళకి జబ్బు అనేది ఉండదు. అది ఎట్లా ఉంటుంది? పుండు కనబడతా ఉంది, దగ్గతా ఉంది, క్యాన్సర్ కనబడతా ఉంది. అది శరీరానికి, ఆత్మకు కాదు. అందువల్ల ఆనందంగా ఉండగలుగుతారు. ఎంత జబ్బు వచ్చినప్పటికీ కూడా, ఎంత బాధపడినప్పటికీ కూడా వాళ్ళ ముఖంలో వచ్చిన నవ్వు కనిపిస్తూనే ఉంటుంది. అందుకని వాళ్ళ జబ్బునట్టుగా కనిపించే వాళ్ళు అలాగే ఉంటుంటారు. మరి అలా మనం ఉండగలమా? కానీ మామూలు వచ్చే జబ్బు కన్నా కూడా యోగులకు వచ్చే జబ్బు అది వేరేగా అనిపిస్తుంది. నా విషయంలో నా మటుకు ఈ జబ్బు చేయడం నాకెంతో మేలు, నాకు ఈ జబ్బు చేయడం నాకెంతో మేలు
అంటే ఎందుకు మేలు అంటున్నాడు? ఆయన వరకు మేలు అంటున్నాడు. ఎందుకని? ఈ శరీరం వదిలిపెట్టే అవకాశం అయిపోయి పని పూర్తి అయిపోయింది. అది రావడం ఒక కారణం. కాబట్టి నాకు దానివల్ల ఎంతటి వారు ఓర్చుకోవాలనే భావన ఇతరులకు తెలియజేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఆ బాధను సహించే అంటే మిగిలిన కర్మని ఈ శరీరంతో ఈ బాధతో ప్రాణం తొలగిపోయే అవకాశం నాకు రావచ్చు, వచ్చిందని భావించవచ్చు. మహాత్మా ఒక మాట చెప్పాడు, ఇప్పటి వరకు 80% నీ ప్రార్థన తీరిపోయింది, నేను తీర్చేశాను, ఇంకా 20% నువ్వు సాధన చేసి తీసుకోవాలని చెప్పాడు. మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? నాకెంతో మేలు, నా జబ్బును మరొకరికి సంకరింపజేయడం వలన ఏమైనా ప్రయోజనం ఉంటే నేను మార్చచ్చు. నా జబ్బు మీకు ఇచ్చానుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటే మార్చచ్చు. ప్రయోజనం నేను మార్చలేదు. అందుకే నిజమైన భక్తుడు జబ్బు వచ్చినప్పుడు బాధపడ్డాడు. ఒకడు ఉన్నాడంటే అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో, నేనంతా సత్సంగం చెప్తుంటాడు. లేదా సత్సంగమే అంటే అప్పుడు అంటే అని భగవద్గీత భాగవతం అని చెప్తుంటాడు. అంతా చెప్తున్నకి అని పెరాలసిస్ వచ్చేసాడు. కానీ మంచం పడుకున్నాడు. అందరూ చెప్పా నీకెంత కష్టం వచ్చా నీకెంత కష్టం వచ్చా అన్నారంటే వచ్చి నాకు చాలా మేలు చేశాడు ఆయన. ఇంతకుముందు ఊరు తిరిగి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా మంచం మీరు చెప్పన్నాడు. కానీ మధ్య నుంచి చెప్తున్నాను కదా నేను, నువ్వు తిరగబాగా నీ కష్టం తిరిగితే ఇప్పటికే వయసు అయిపోయింది నీకు అంటే మధ్య మీరు చెప్పన్నాడు. నాకెంత మేలు చేశాడు అన్నాడు ఆ మహానుభావుడు. ఉన్నారు ఇప్పటికి కూడా, మన కంటికి కనిపించకపోవచ్చు, ఇప్పటికీ ఉన్నారు ఇటువంటి వాళ్ళు గొప్పంగా ఉంటారు. అంతే ప్రకటన చేసుకో, ఇంత కష్టపడ్డాను చెప్తున్నాను, నాలాగా ఎవరు చెప్పేవాళ్ళు లేరు అని కాళ్ళకి వేసేవాళ్ళే, నేను ఇంత కష్టపడుతున్నానని. కాబట్టి ఆ జబ్బు నాకెంతో మేలు చేసింది. పోనీ ఆ జబ్బుని ఇంకొకరికి చేసేది మేలు అవుతుందంటే అది లేదు. అలా చేయడం ఇంక ఒరిగేది ఏముంది అని చెప్తే నవ్వుకున్నాడు ఈయన. నువ్వు చెప్తావులే, కాకపోతే విషయం పెట్టే అనుమానం మాత్రం ఉంది, కానీ ఏమి ఇక్కడ లేదు కదా, నిరూపణ లేదు, అందులో ఇలా మాట్లాడుతున్నాడు ఈయన. విషయం ఇదేనే పెట్టాలని అనుమానం మాత్రం ఉంది, కానీ దానికి రుజువు లేదు, అందుకు ఇలా మాట్లాడుతున్నాడు. ఇతరులకు సంక్రమణ సామర్థ్యం మీకు లేదు కాబట్టి ఇలా చెప్తున్నాం. సామర్థ్యం లేదు కాబట్టి ఇలా అంటున్నాం. ఉంటే నువ్వు చేస్తావు కదా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన కొంచెం పురిగొల్పాడు అనమాట. అంటే ఎట్టైనా సరే ఆయన బండారం బయట పెట్టాలా అని ఉద్దేశం. అంటే ఆయన బండారం బయట పెట్టాలా, ఇది శక్తి లేదు. సద్గురు సాయిశ్రీలో బాబాని ఎలా బండారం బయట పెట్టాలని ఆ కులకాన్ని ఇప్పటివరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈయన చూస్తున్నాడు, మళ్ళా ఈయన చూస్తూనే ఉన్నాడు, అన్నిట్లో మీకు అవుతూనే ఉన్నాడు. కానీ ఎట్టైనా సరే ఈసారైనా సరే అంటే ప్రతిసారి ఈసారైనా సరే పప్పులోడ పాయింది, ఈసారైనా సరే అని బస్సు పట్టించాలా. సత్యనారాయణ ఎవడు బస్సు పట్టించలేడండి. తాపత్ర పడాల్సిందే వాడు. కానీ ఎవడైనా సరే నిజమైన సత్యుడికి వాడు ఎవడు ఏం చేయలేడు. వాడిని ఎంత లాగి బస్సు పట్టేది అనుకున్నప్పటికీ వాడి వల్ల కాదు. ఎందుకంటే ఆయన తోడు ఉంటాడు వాళ్ళకి. ఆయన ఇప్పుడు నీకు సామర్థ్యం లేక అలా చెబుతున్నా ఉన్నాడు. అసలు నీకు సృష్టి ఎందుకు వచ్చిందో కారణం తెలియదు నాకు. మళ్ళా పైకి నంగి మాటలు, ఏదైనా దుష్టశక్తి ఆవహించిందేమో, లేకపోతే నీ కడుపులో ఏమన్నా దీనికోసం ఇబ్బందిగా ఉందేమో, ఏదైనా మందు తీసుకోండి. సరే మీకేమైందో జనమంతా ఏమనుకుంటా నాకేం బోధపడలేదు. కానీ మీకే కనుక ఈ వ్యాధిని ఇతరులకు సంక్రమించే శక్తి ఉంటే ఆ వ్యాధి నాకు సంక్రమించే ఇక్కడికి వచ్చాడనమాట అయ్యగారు. నీకు వాళ్ళు ఏమనుకుంటారా, నాకేం బాధపడాలి అని కడుపులో పుట్టి ఏం మనకేం అర్థం పిచ్చిలో గమని చూస్తాను. నేను నీకు ఆ శక్తి ఉంటే నాకి నేను తీసుకుంటా అని చెప్పేటప్పటికి ఎట్టా ఆయన చెప్పాడు కదా, ఈయన చెప్పాడు కదా, చూసినావా అని శక్తి లేదు. శక్తి ఉంటే నాకు నేను తీసుకుంటే చెప్పాను కదా, మరి ఇవ్వచ్చు కదా, నేను పరిస్థితి చెప్పాను కదా అని చెప్పేటప్పటికి ముఖానొక వ్యక్తికి అహంకారం దుష్టగ్రహం పట్టుకుంది. దాన్ని మొదలగొట్టడం ఎవరి వల్ల కాదు. మొదలగొట్టుతున్నాడు. అహంకారం అనే దుష్టగ్రహం పట్టుకుంది, దాన్ని తొలగించడం ఎవరి వల్ల కాదు. ఈ ఒక్క వాక్యం అర్థం చేసుకోలేదు ఎవరు, ఆయన కాదు మనం.
అహంకారం ఉంటే నువ్వు ఎన్ని చెప్పినప్పటికీ వాడు కిందకి దిగడు. నేను పట్టిన కాడికి ముడే కాడు. నేను ఏం చెప్తే అదే సత్యం. ఒకటి అసత్యమైనా సరే దాన్ని ఎత్తి మీద బమ్మిని చేసి మసి పూసి మారేడికాయ పెట్టి అది నిజమని నిరూపిస్తాడు. అందుకని అటువంటి వాడికి నువ్వు ఎన్ని భగవంతుడి దిగి వచ్చినా వాడిని మార్చలేడు అని చెబుతూ, నేనే కనుక ఆ వ్యాధి సంఘటన చేస్తే నువ్వు ఒక్క నిమిషమైనా ఆ బాధ తట్టుకోలేవు. ఒక్క నిమిషం బాధ తట్టుకోలేవు. నా వ్యాధి నీకు మాట్లాడుతున్నాడు. లోపల విషప్రయోగం జరిగింది. ఎంత జరిగినా కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది ఒక విషప్రయోగం లోపల జరుగుతున్నప్పుడు లోపల జీవనకి ఎలా ఉంటుంది? శ్వాస కింద పడిపోవాలి. విషయం తీసుకుంటే ఎంతకాలంగా మాట్లాడుతున్నాడు ఈయన? ఒక్క నిమిషం కూడా నువ్వు తట్టుకోలేవు. నిన్ను బాధించడం అని అప్పుడు నువ్వు తట్టుకోవాలి చెప్తాడే. ఆ గేష్ అన్నాడు. ఆ గేష్ ఉన్నాడు కదా, విషయం వచ్చినాడు. ఓహో, నిజంగా సంఘం సామర్థ్యం లేక ఈ సంఘం ఒప్పుకోవడం లేదు, నన్ను బాధించడం ఇష్టం లేక ఊరుకు నటిస్తున్నాడు. ఎవరు? గేష్ అనుకుంటున్నాడు. ఇక్కడ అనుకుంటూ నేను అర్థిస్తున్నానయ్యా, నాకు ఇచ్చి నేను తీసుకుంటాను కదా, నేను అడుగుతాను కదా, నేను ప్రాధాయపడుతున్నా, అందరికీ అని వరాలు ఇస్తున్నావు కదా, ఆ జబ్బేది నాకు నేను ప్రాధాయపడుతున్నా అంటే జనాల మెప్పు కోసం. ఈ జనాల మెప్పు కోసం కూడా మనం అదే చూస్తున్నానండి. అసలు పైకి ఎలా ఎంతగా నటిస్తారో అబ్బా, మాటలు వ్యక్తం చేయలేము. ఆ చూసినవాడికి ఏమనిపిస్తారు? అమ్మా అప్పుడు వీడి క్యారెక్టర్ ఆయన వీడితో తడలేడు, ఇంతగా బతిమలాడుతుంటే కదా మా వీడు కాదలేదు, ఇక వాడు నిజమైన భక్తుడా అనిపిస్తుంది నేడు సమాజంలో. అలా అర్టిస్తున్నా సరే, నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు కాదు, ఆ తలుపు చక్కకి ఇస్తా, నా వ్యాధిని కొంత సమయం ఇస్తా అంటే సంకల్పంతోనే వ్యాధి ఇవ్వగలరు, వ్యాధి తగ్గించుకోగలరు. ఆయన ఎందుకు వ్యాధి తగ్గించుకోలేదు? ఇక్కడ మనం ఆలోచించాలి. తలుపుకి ఇస్తామన్నవాడు మొత్తం అది నువ్వు పారదోచుకోవచ్చు కదా అంటే నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది, దాని వ్యతిరేకంగా నేను పనిచేస్తే దేవతల కోపం వస్తుంది. చూడండి ఎలా చెప్తున్నాడు. ఇవన్నీ మన జీవితం అనుభవించుకుంటూ రావాలండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా కూడా సరే మనం నిజంగా జాగ్రత్త హెచ్చరిక చేసుకోవాలి. నువ్వు చెప్పుకున్నావు, పొగట్ట తెగట్టలు కూడా నాకు హెచ్చరిక అనేసి. కానీ ప్రతి ఒక్కటి హెచ్చరిక మనం రిసీవ్ చేసుకోవాలి. నేను మంచిగా చేస్తున్నా, వాడు తిరుగుతున్నాడు, హెచ్చరిక ఏమని? నేను ఓర్పు ఎంత చూపిస్తున్నాను. నేను మంచిగా ఇవ్వడనే, పని చేస్తానేమని, ఇప్పుడు చేస్తానేమని అంటే పోయా తుస్. ఏది ఎంత సాధన చేసావో ఆ పుణ్యం కాస్త పోతుంది అంతే. ఎదుటివాడి మీద మనసులో కూడా వ్యతిరేకంగా భావం కలిగితే చేసిన పుణ్యం కాక తుస్సు. ఇక్కడ నవ్వులాంటి కదండి, వాస్తవం మాత్రం అదే. పుణ్యం సంపాదన కష్టం, డబ్బు సంపాదన కష్టం, ఖర్చు పెట్టాలంటే అంత ఈజీ. ఖర్చు పెట్టాలంటే ఈజీ, దుబారా ఈజీ కదండి. అలాగే ఈ మాట ఆ పుణ్యం పోవాలంటే ఈజీ. దగ్గర దారి ఉంది, కష్టమైన దారి ఉంది, స్వర్గం. డబ్బులు దారపడి పెద్ద కష్టపడాలి, డబ్బులు దారపోయాలంటే. కాబట్టి జాగ్రత్త పడాలి. అంటే అందుకే మాట, ఆలోచనలు, నడతలు నిరంతరం ప్రజెంట్లో ఉండు. అక్కడ గుర్తుపెట్టుకోండి, సాధనంతా కూడా మనము పూర్వజన్మ సుకృతం వల్ల మన భగవద్ మాస్టర్ లభించారు. శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. చేసుకోవడమా చేసుకోకపోవడం మన చేతిలో ఉంది. మాటలు కఠినంగా ఉండొచ్చు కాక, మందు చేదే, కానీ రోగం మాత్రం తగ్గడం గ్యారెంటీ. మందు చేదు, రోగం మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది అంతే, ఇంకా తగ్గదనేదానికి అవకాశం లేదు. వేప వేరు నుంచి ప్రతి ఒక్కటి ఔషధమే. ఔషధం కానీ చెప్పండి వేప. అందుకే బాబా వేప దగ్గర కూర్చున్నాడు, అక్కడ పడితే వేప దగ్గర కూర్చున్నాడు. అది ఒక మహత్తుల యొక్క స్థితి. కాబట్టి మందు చేదైనా మింగడానికి ప్రయత్నం చేయాలి. అది చేదు కాబట్టి, చేదు మింగలేం కాబట్టి తీపి పదార్థమే
మనకి మాస్టర్ గారు ఇచ్చారు. ఆ తీ పదార్థం ఏంటి? సత్సంగం, పారాయణ. ఒకటి అరటిపండు అంటే ఒకటి తేనె. తేనె వచ్చే సత్సంగం, అరటిపండు అయితే పారాయణం. మీరు ఎట్లా అన్నించుకోండి. ఆ విషయం చెప్తూ ఆ తలుపుకి సంక్రమింపజేస్తారన్నాడు. ఆ తలుపుకి సంస్థనే పెద్ద పెద్ద శబ్దాలతో మన సినిమాలో చూస్తాం. దెయ్యం ఆవహించినప్పుడు తలుపులో గెలుపు టపా 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 కొట్టుకుంటుంది, గాలి వీస్తుంది, తెల్ల తెగిపోతుంది, కరెంట్ ఆఫ్ అయిపోతుంది, పైన లైట్ కింద పడిపోతుంది. ఎంత భయపడిపోతారా? చంద్రముఖి సినిమాలో వాడు పిత్రపోతాడు వాడు. అట్లాగైందనమాట. అక్కడ ఉండేవాళ్ళకి ఉండలేకపోయారు, అక్కడ బెత్తరపోయారు. ఆ ఒక్క క్షణం బెత్తరపోయారు. అయినప్పటికీ కూడా సరే, ఇవంతా ఒక భ్రాంతి, ఏది తలుపులు కట్టుకోవడము ఇవన్నీ భ్రాంతి అని ఉంటున్నాడు. మళ్ళా కూడా ఇన్ని అనుభవాలు వచ్చినప్పటికి కూడా నేర్చుకోలేకపోతున్నారు. చూడండి, మనం సమాజంలో ఒక మూర్ఖుడు, వాడికి ఎన్ని అనుభవాలు వస్తాయి వాడికి, అయినా సరే ఆ మూర్ఖతను వదిలిపెట్టాడు, అహంకారం వదిలిపెట్టాడు, దాన్ని గట్టి పట్టుకునే ఉంటాడు వాడు. అట్లాగే నడిపోతాడు. తర్వాత తెలుసుకుంటాడు, ఇంకోటి వెనక్కి పోతాడు, అంతే, ఇంకేం కాదు. ఈ అవకాశం సద్వినియోగం వెనక్కి పోతాడు, అంతే. వెనక్కి పోకూడదు, మనం ముందుకు అడిగేయాలి. అలా గేష్కి అవకాశం వచ్చింది, ఏది మారడానికి అవకాశం ఇస్తున్నాడు. మిల్లరప్ప గారు ఇస్తున్నాడు. కానీ ఆ బుద్ధి వంకరగానే ఉంది. అంటూ అబ్బా ఎంత అద్భుతం, మహా అద్భుతం, నేను నాకు సంకల్పం చేయండి, డబ్బుతో పుట్టుకునేది కదా, నాకు సంకల్పం చేయండి అన్నాడు. అంటే నువ్వు ఇంతగా పట్టుబడుతున్నావు కాబట్టి కొంచెం బాధ ఎలా ఉంటుందో నీకు చెవి చూపిస్తా ఇస్తానని చెప్పలే. వాళ్ళకి టెస్టింగ్ అన్నమాట. చూడు ఎంత ప్రేమ అని కూడా. ఇస్తానన్నప్పటికీ మొత్తం మీద అయిపోయినాడు, అవుట్ తప్పుతా కూడా. అంటే రుచి చూపిస్తా. అది చేదుగా లేదంటున్నావు కదా, నువ్వా చేదుగా తాగబోతావు, తాగితే నువ్వు మనిషి ఉండవు. ఒక 4 అలా వేసుకుని చూడు. ఆయన చవి చూపిస్తాను అనేటప్పటికీ తలుపు నుంచి అది తీసేసి, అసలు ఈ మాత్రం ఓర్చుకుని సాధ్యపడుతుందా నీకు అని అంటున్నాడు. మళ్ళా పిల్లరప్ప ఈ అంటున్నాడు. సరే ఇచ్చాడు. ఎంత బాధ కలిగిందంటే ఆ ఒక్క చెవిలే సోద పడిపోయాడు. ఎవరు? గేష్. పడిపోయిన తర్వాత పిచ్చి పిచ్చిగా వాగుడు, పిచ్చి పిచ్చిగా మాటలు, కింద పడి దొల్లడం, అంటే దృశ్యాన్ని దర్శిస్తున్నాం మనం. కింద పడి దొల్లడం, చొక్కా చెప్పుకోవడం, జుట్టు పీక్కోవడం, పళ్ళు గురుక్కోవడం, పెద్దగా అరవడం. ఎవరు? ఈ గేష్. కింద పడి దొల్లేటప్పటికి ఏమైందంటే దొల్లి ఆ కాలు వచ్చి పడ్డాడు. నా పాపాన్ని నిష్పత్తి లేదు అని అప్పుడు అంటున్నాడు వచ్చి. నా పాప, ఎందుకంటే అనుభవం వచ్చింది కదా, నిష్కృతి లేదు అని మీరు అనుభవిస్తున్న బాధ, క్షుద్రమైన అశుద్ధుడు మీరు కారణం చెప్పారు కదా మీరు, వాడిని నేనే అని ఒప్పుకున్నాడు. అంటే ఏంటి? తప్పు చేసిన వాడి నుంచి చెప్పించాలి సమాధానం. నువ్వు తప్పు చేసేవాడిని ఒప్పుకోను కదా, వాడికి అంత పరిస్థితి కల్పిస్తే అప్పుడు ఒప్పుకుంటారు. అప్పుడు ఒప్పుకుంటే మారడానికి అవకాశం ఉంటుంది. అందుకని వాడి ద్వారా చెప్పించాలని ఇంత బలంగా చేశాడు, ఇంతకాలం వెయిట్ చేశాడు. ఈ సంఘటన మనకు సద్గుసాలు కనబడుతుందండి. అందుకే సద్గుసాలు చూడండి అని వాడి తప్ప వాడి నోటుకుంటే బయటపడేట్టుగా సాయినాథుడి యొక్క లీలలు మనకు కనిపిస్తుంది అక్కడ. అలాగే అనేవాడికి నన్ను రక్షించ మహాప్రభు, నా మీద దయతో నాకున్న మొత్తం ఆస్తిపాదులు మొత్తం నీకు సమర్పించేస్తాను. ఏర్పించాడు చూడండి. అక్కడ తప్ప తట్టుకోలేక నన్ను కాపాడండి స్వామి, ప్రాణంగా ఉంటే బతుకుంటే బలుసారి తెలుస్తాను అని సామెతల్లో నీ శక్తి తెలుసుకోలేక ఏదో నోటు దురద వాగేశాను. నువ్వు చెప్పావు కదా ఒక అహంకారం అన్నాడు, అంతేగా నువ్వు విషయం పెట్టని చెప్పలే. అహంకారం నేనే మహాప్రభు, నన్ను విముక్తం చేయండి, లేకపోతే ఇది నన్ను మొత్తం ముంచాడు వారేస్తుంది అని బాధపడుతున్నప్పుడు అతను వచ్చిన పరిపాకం
హృదయపూర్వకమైన కాబోలు. చూడండి, ఉదయం పరిమితి కాబోలు. ఏది ఆ పరితాపం అనేది? అంటే పరితాపంలో కూడా నకిలీ ఉంటుంది అంటే అర్థం. మిగతా పదాలు రావడం. హృదయపరిమితి కాబోలు. ఎప్పుడైతే అందులో సత్యమైతే ఉంటుందో అప్పుడే అక్కడి నుంచి మనకు అనుకూలంగా వస్తుంది. నకిలీగా వేషం చేసే మాట అనుకోండి, అంత అనుకూలం కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా కల్లా కాపటం, అందులో ఆధ్యాత్మికంగా ఉండకూడదు, బయట అట్టనే ఉన్నదనే కాక ఆధ్యాత్మికంగా మాత్రం ఇట్లాంటి కపట వేషగాలు, కపట మాటలు మాత్రం మాట్లాడారు. అలా మాట్లాడితే ఆయన అనుగ్రహానికి దూరం అవుతాం, అంతే, ఇంకేం కాదు. మీరు వెంటనే ఆయన క్షమించేశాడు. నా జీవితం ఈ మొత్తం ఆస్తులంతా కూడా నువ్వు తీసుకున్నాడు అన్నప్పుడు నేనేం చేసుకుంటానయ్యా, నీ వస్తువు నాకెందుకు, నేనే ఇది వదిలిపెట్టని ప్రయత్నం చేస్తున్నాను. ఇక ముందైనా నువ్వు దున్యాన్ని పెట్టుకో ఆస్తులంతా. ఇక ముందైనా బౌద్ధ ధర్మం చెప్పే సూత్రాలకు వేటికి ప్రతికూలమైన పాపాలు మొత్తం చేయబాదు. ఇప్పుడు నుంచి పాపాలు చేస్తావు కదా, ఆ పాపాలు బాధ పడకుండా నా సాయంగా ప్రయత్నం చేస్తా. ఇది ప్రేమతత్వం అంటే. ఇంక పాపాలు చేయొద్దు, ఇంత పాపాలు చేశావు, ఆ పాపాలకి పరిహారం రాకుండా నా సాయంగా నేను ప్రయత్నిస్తా. అంటే శిక్ష అనుభవించాలి కదా, ఆ శిక్ష లేకుండా చేయవచ్చు, తగ్గించి చేయవచ్చు. నేను ప్రయత్నం చేస్తా, నా ప్రయత్నంతో పాటు నీ పుణ్యపరం కూడా పని చేయాలట. అంటే ఏమీ ఆశించకుండా నీకు సహాయం చేస్తున్నాను. అపకారికి ఉపకారం. పద్యాలు చదివేశాం, మార్కులు రాయేశాం, ఉద్యోగం సంపాదించేసాం. అంతవరకు పరిమితమైన మనం ఆ పద్యంలోని భావం ఎంత మేర గ్రహించామో సంగతి ఇప్పుడు పిల్లలు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి నేను ప్రయత్నం చేస్తాను అంటూ అప్పటికప్పుడే అతను శ్రద్ధాభక్తులు కలిగి నా చెడ్డ కర్మని నేను ఇప్పుడే విడిచిపెడుతున్నా. ఇంతవరకు ఈ పాపం చేశా, ధనం మీద వ్యామోహం, అధికారం మీద వ్యామోహం, కీర్తి మీద వ్యామోహంతో దాని మతం చేశా. కాబట్టి అవన్నీ నేను విడిచిపెట్టేస్తున్నా, ఆస్తి పొలాలు అన్నీ విడిచిపెట్టేస్తున్నా అని గట్టిగా నిశ్చయించుకున్నాడట. అంటే దాని ధర్మ చేయాలనుకున్నాడు కాబోలు. నేను ఇచ్చే ఆస్తిపాదుల వల్ల మీకే ప్రయోజనం లేకపోయినా మీ శిష్యులకైనా తీసుకోమని చెప్పండి అని అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే అందుకు కూడా ఇది అంగీకరించలే. నాకెవరు శిష్యులు, మా శిష్యులు కూడా వద్దు. కానీ శిష్యులు గమనుంటారా, నువ్వు సరిగ్గా నువ్వు వెళ్ళిపోతావు సానే, నీ కర్మకాండం పెట్ట అని వాళ్ళు తీసుకున్నారు. అంటే ఇంత సోది అంటే విన్నారు. అది వద్దని కొట్టుకుంటూనే ఉన్నాడు. కానీ శిష్యులు సరే అని ఖర్చులు భరించడం కోసం తీసుకున్నారంట. అని ఆశిపోస్తారు. అంటే ఆయన విశ్వాసం లేదు. అంటే ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం, వాళ్ళు తీసుకున్న శిష్యులు కదా, గొప్పవాడు కదా, ఎందుకు తీసుకున్నారంటే ఆ గొప్పవాడు ఏదైనా ఇచ్చిన అజ్ఞానం అన్న ఉంటుంది. అంటే మొత్తం ఉంటుంది, పండంతా బాగానే ఉంటుంది, ఆపిల పండు చూడడానికి, లోపల పురుగు తినేస్తుంటుంది, కంటికి కనబడదు. ఆ మార్గం వెరితనము అజ్ఞానము ఉండొచ్చు. అంటే ఆయన సన్నిధిలో ఉంటూ కూడా వీళ్ళు మాత్రం స్వీకరించాడు. చెప్పాడు, మనం అయిపోయాడు. ఎందుకు చెప్పిన వాడి లేదు, వీడియో లేదు, వదిలేశాడు. చివరికి గేషి కూడా మహాభక్తుడైపోయాడు. శరీరంతో నేను ఇక్కడ ఉన్నందువలన పాపంతో రాటు తీరిన ఒక వ్యక్తి ఉదయం పరివర్తన చెందాడు, ఆయనకి నాకు సంతోషం అని తృప్తిపడ్డాడు. లౌకిక చెరసాలలో అనబడి ఈ శరీరం ఈ యోగికి ఇక ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే మహాపాపత్తుడే మారిపోయినాడు. ఇంక నేను వాడిని చూసి మిగతా వాళ్ళు మారడానికి అవకాశం ఉంది. ఇంక నేను ఆయన చెప్పినంత ఇంకెక్కడ ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఇప్పుడు నేను శరీరాన్ని ఈ గ్రామంలో కాకుండా చూచారు అనే గ్రామంలోకి వెళ్ళిపోతున్నా. అక్కడ పోయి నా శరీరం వదిలిపెడతా. చూచారు చాలా దూరం ఉంది కదండి, మీరు నడవలేరు, ఎట్లా చేస్తారు
మిమ్మల్ని దూరంలో తీసుకుపోతాను అని అంటున్నారు వీళ్ళంతా కూడా, ఆయన శక్తి తెలిసి కూడా. అన్నప్పుడు అన్నాడు, నిజానికి ఈ ఆరోగ్యంలో కానీ అనారోగ్యంలో కానీ వాస్తవత ఏమీ లేదు అని ఆయన చెప్తూ, వెంటనే ఆయన నేను చూచాను వెళ్ళి కొంతమంది శిష్యులు కొంతమంది ఎంత అన్నాడు, నేను ముందుగా చూచాను వెళ్ళి నేను ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు ఆయన. సరే అన్నప్పటికీ మిల్లాడప్పుడు అనేక మిల్లాడప్పుడు కనిపించారు వీళ్ళకి. ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతానే చాలా మిల్లాడప్పుడు కనపడతాడు ఒక్కొక్క ఊరిలో. వీళ్ళు ప్రయాణిస్తారు. కొందరికేమో సాగంలో కనబడ్డాడు, కొందరికేమో ఇంకో దగ్గర కనబడ్డాడు, ఇంకో కనబడుతున్నాడు. ఇలా పోతూ ఉంటే వీళ్ళకంటే ముందు పోతున్నాడు. అంటే వినాయకుడు శివపాదంతా ప్రదర్శన చేస్తున్నప్పుడు వినాయకుడు సుబ్రహ్మణ్యం పోతామంటే సుబ్రహ్మణ్యం ముందు కనబడినట్టుగా ఆ జంతువు సరిపోతుంది ఇక్కడ. అలా ఇంకో దగ్గర పోతే ఉపన్యాసం చెప్తున్నాడు. ఒక ప్రాంతంలో పోతే చూసారు చాలా దూరం, ఒక 50 మైళ్ళు అనుకున్నాం. గవర్నర్ పోతుంటే ఒక పండుగ చూపిస్తే వీళ్ళకన్నా ముందు పోయి ఆ సత్యం చెప్తున్నాడు. ఇలా చేస్తున్నప్పటికీ వీళ్ళకి ఏమి అర్థం కావడం లేదు వీళ్ళకి. అంతైన తర్వాత ఈ విత్తన పరిస్థితి ఏమి అర్థం కాదు. తన చూతాల పట్టం చేయలేదు. ఏ స్వామి మీరు మాకంటే ఎలా ముందు వచ్చారు, మాకంటే ఎలా సత్యం చెప్తున్నారు కదా అని చెప్తున్నారు కదా. వీళ్ళు వాదించుకుంటున్నారు. ఎలా వాదించుకుంటున్నారు? ఈ సంఘటన మనకు తెలియాలంటే గురు చరిత్రలో పోవాలి. ఒక దీపావళి పండుగ వచ్చానికి మా ఇంటికి రా మా ఇంటికి రా మా ఇంటికి రా వేస్తారు. సైకిల్ వచ్చి నువ్వు ఎవరు చెప్ప మీ ఇంటికి అందరూ చెప్పాడు. అక్కడ ఉంటే మీరు వెళ్ళిపోతే ఎట్టాను, నేను అడగపోతాను ఇక్కడే ఉంటాను వాళ్ళకి చెప్పాడు. అక్కడే ఉన్నాడు త్రయోదశికి. ఈయన గ్రామానికి వెళ్ళాడు. మళ్ళా నాగచంద్ర తెలుసుకున్నాను, నాగచంద్రుడు మనం కలుసుకున్నాను అనుకున్నాం. అంటేనే మా ఇంటికి వచ్చాడు ఇవి ఇచ్చారు చూస్తుంటే అంతే ఉంటాయి వస్తువులని ఒకరు అంటున్నాడు. మా ఇంటికి వచ్చి అనుకుంటున్నారు. మీ మాట పుట్టిన మాట స్వామి ఇక్కడే కూడా నువ్వు వాళ్ళన్నాడు. అప్పుడు అన్నాడు, మీరు అనుకున్నంత కరెక్టే, అన్ని రూపాయలు వచ్చారని చెప్పినట్టుగా మీరు చెప్తున్నాడు. ఇలాగా చెప్పేవాడు, శ్రీగురు చెప్పేవాడు, అందుకే దత్తాత్రేయ తత్వం అనేది ఎట్లుంటే ఒకే విధంగా ఉంటుందండి. రూపాలు వేరు, నామాలు వేరు, వాళ్ళ తత్వం మాత్రం ఒకటే అంటూ ఆయన అంటున్నాడు, మీరంతా అలా మాట్లాడుకోకండి అని చెప్పి విషయం మాత్రం చెప్పాడు. మీతో చెలగాట మాడా నేను, మీ తమాషా పడ్డా నేను, అన్ని రూపాయలు ఉండేది నేనే అని వాడు చెప్పు. అప్పుడు అక్కడ అద్భుతమైన ఒక శక్తి ఏర్పడింది. వెంటనే మీరకు ముందు ఏ లోకానికి వెళ్తున్నారు ప్రశ్న. చూచా చేరిపోయాడు. ఏ లోకం వెళ్తున్నారు? మీ అనుష్ఠానం చేసుకున్నప్పుడు మీరు ఎక్కడున్నారని సంకల్పం చేయాలి. ఇప్పుడు పూజలు అంటాం కదా, దక్షిణాయనే ఏదో ఆగ్నేయంలో శ్రీశైల నివాసే స్వగృహే అని చెప్పుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీ అనుష్ఠానం మీరు ఎక్కడున్నారని మేము అనుష్ఠానం చేయాలి. అటువంటి పూజలు చెప్పినప్పుడు మీ పూజలు సంకల్పాలు ఏ లోకాలు సంబోధిస్తే నాకు చేతని మీరు భావిస్తారో అలాగే చేయండి. అంటే మీరు సూర్యుపేటలో ఉన్నారు ఆడుంటా, నాయుడుపేటలో ఉన్నారు అంటే ఆడుంటా, చెన్నైలో ఉన్నాను మీరు అనుకోండి అని ఆడుంటా, మీరు ఎక్కడ తెలిసి అక్కడ నేను ఉంటా. ఈ మాట కృష్ణుడు భగవద్ చెప్పలేదా, బాబా చెప్పలేదా? మనకంతగా మార్గదర్శి అయిన మాస్టర్ గారు ఏం చెప్పారు? మీరున్న చూడని చెప్పలేదా? మరి ఆ వాక్యాలు గుర్తుపెట్టుకుంటున్నావా? మీరు అలా చేస్తే మాస్టర్ చెప్తున్నారు. మీరు ఏ బాబు మాస్టర్ ఇక్కడే ఉన్నారు అనే ఉంటాడు. బస్సులో పోతున్నా బస్సులో పక్కన ఉంటాడు. నేను ట్రైన్లో పోతున్నా పక్కన ఉంటాడు. అంతే. లేకుండా అడిగిపోతాడు. ఉన్నాడని భావించాను. నా వెన్నంటే ఉన్నాడు, నా చెంతనే ఉన్నాడు, నన్ను వెలుతుటి ప్రోత్సహిస్తున్నాడు అని ఎప్పుడు సంగతి దిగి రావాలి ఆయన. అంతే. ప్రహ్లాదకు రాలేదా? ఏడుంటావా అంటే ఈడు ఆగిపోయింది చేలు, ఆగిపోయి ఉంటాడు అన్నాడు. మా నాన్న ఉన్నాడు, ఏడుంటాడని ఆగలా చెయ్యి అది చూపించుకుంటూ సంబంధం రుచి ఆగిపోయింది. అప్పుడు ఉంటాడు అన్నాడు. పరిగెత్తాడు. భక్తుడు చెప్పాడు కదా, మరి తీరాలి అంతే. భక్తుడికి సంకల్పం అంటే పరిగిస్తాడు దేవుడు, గజేంద్ర మట్టిలో విష్ణు పరిగెత్తినట్టుగా. మరి ఆ స్థాయికి ఎదగాలంటే ఎంత తీవ్రమైన సాధన చేయాలి? జరుగుతుంది ఇప్పటికి కూడా.
నూటికి సత్యం. ఇది జరగాలి, తీరాలి అంతే. వీలు కాదు ఎంతమంది చెప్పచ్చు కాక అది వీలు అవుతుంది అంతే. స్వానుభవం మాస్టర్ గారు చెప్తాను, స్వానుభవం అని అది గుర్తుపెట్టుకోగలుగుతాం. కాబట్టి మీరు ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ నేను ఉంటా. మీ ప్రార్థన దగ్గర హృదయపూర్వకంగా అయితే మీరు ఎక్కడ ఉంటారు సంకల్పిస్తారో అక్కడ నేను ఉంటా. కాబట్టి ప్రార్థన హృదయపూర్వకంగా చేసుకోండి. నీళ్ళు శుభ్రం చేసుకోండి, దేనికైనా పనికొస్తాయి. అబ్జర్వ్ అనుకోండి, ఒకదానికి పనికొస్తాయి. అసలు ఉంటే ఒకదానికి కంపల్సరీ పనికొస్తాయి. శుభ్రంగా ఉంటే దేనికైనా, తాగడానికి, వంటకి, సర్బత్తుకి, పానీయాలకి అన్నిటికీ పనికొస్తాయి. పాయసానికి కలుషితమైతే ఒకదానికి పనికొస్తాయి. కాబట్టి హృదయ ప్రాంతం ఉండేది మాత్రం చూసుకోండి. మొత్తం నేను ఆనంద లోకానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? శివుడు ఏం చెప్పాడు? గురు చేతుల్లో ఆనందమయం చెప్పాడు. వెంకటేశ్వర ఎక్కడ ఉన్నాడు? అది ఈ ఆనందమయ పని ఎక్కడ నుంచి వచ్చింది? కొత్తగా మాస్టర్ గారు దాన్ని చేర్చింది కాదండి. నేను ఆనంద లోకానికి వెళ్తున్నా. అందుకే అన్నిటికీ అన్వయించుకోవాలి. మనకి అన్వయించుకుంటే ఆనందం. ప్రార్థన చెప్పండి, నేను ఎక్కడ చూసినా ఉంటామని ఇంతకు ఫస్ట్ చెప్పినట్టుగా ఎక్కడ సార్ ఉంటాడు. ఏ భావంతో అక్కడ ఆ భావంతో అక్కడ నీకు ప్రతిఫలం ఇస్తుంది. యద్భావం తద్భుతుడు చెప్పే ఉన్నాడు. నేను ఆనందలోకానికి వెళ్తాను, ఆనందలోకానికి వెళ్తాం అంతే. కాబట్టి ప్రార్థన మాత్రం హృదయపూర్వకంగా ఉండేట్టుగా చూసుకోండి. నేను ఆనందలోకానికి వెళుతున్నాను. వినారప్ప గారు మరణవాంగ్మూలం ఇచ్చాడు. మరణవాంగ్మూలం అయిన తర్వాత ఒక పాపికి పశ్చాత్తాపడినప్పుడు, అతనికి ప్రాయచిత్తం చేసుకున్నప్పుడు అతడికి ఆ పాపని విముక్తి కలిగించాడు. కలిగించి మనం ఏం చేయాలో 3 ముక్కలు చెప్పాడు. మీరు ఎక్కడ ఉన్నారని సంకల్పిస్తే, మీరు ఎక్కడ ఉన్నారనుకుంటే అక్కడ నేను ఉంటా. మీరు ఎక్కడ హృదయంలో ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటా. అంటే సర్వవ్యాపకత్వానికి నిరూపణ చేస్తున్నాడు. సర్వసమర్థత్వానికి సాక్షిభూతిగా ఉన్నాడు. అంటే ఇక్కడ సర్వవ్యాపకము, సర్వసమర్థత, సర్వజ్ఞత్వము, ఈ 3 నిరూపణ చేశారు మిలారప్ప గారు. అంటే ఈ 3గా మనం గుర్తుపెట్టుకోగలిగితే మన సాధనలో ఒక్క అడుగు ముందుకు వేసినట్టు. మొట్టమొదటి చెప్పాడు, ఆధ్యాత్మిక అడ్డు వచ్చేది ఏదైనా సరే దాని విచిత్రంగా భావించు. ఎటువంటి పాపపు ఆలోచనలు చేయవచ్చు. అలా చేస్తే దుష్ఫలతో నువ్వే అనుభవించాల్సి వస్తుంది. తిరిగి వెనక్కి జనంలోకి నువ్వు వెళ్ళిపోతావు. చెబుతూ చివరికి ఉపాయం చెప్పాడు. ఎక్కడో ఉంటాడు అక్కడే ఉంటాడు అనవల్ల, నువ్వు ఎక్కడ ఉంటాడంటే అక్కడ నేను ఉంటా. మాస్టర్ గారు మీరున్న చోట అని చెప్పాడు. బాబా మీరు ఎక్కడ పారాయణ చేస్తే అక్కడ నేను ఉంటానని చెప్పాడు. శ్రీగురుడు చెప్పాడు. అవన్నీ పక్కన పెట్టేసిన మీరున్న చోటు అని ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనం ఉన్న చోటనే భగవంతుడు ఎప్పుడు ఉంటాడు అని సత్యాన్ని నిలిపినవాడు మిలారప్ప గారు. ఈ భావాన్ని పంచుకుంటూ మన హృదయంలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోవడానికి మాస్టర్ గారు ఇచ్చిన ఈ ఆయుధాంతో మనం ముందుకు వెళదాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु श्री मिलारप्प महाराज की जय.